వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైభవంగా వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు. భూ రికార్డుల తారుమారుపై రైతు ఆవేదన. ధాన్యం కొనుగోలు జాప్యంపై రైతుల ధర్నా. P4తో గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. నిలోఫర్ ఆసుపత్రిలో గొడవ, వీడియో వైరల్. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలో చోరీలను అరికట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని బ్యాంకుల అధికారులు, జ్యువెలరీ షాపులు, లాడ్జీల యాజమాన్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ, ప్రతి బ్యాంకు, గోల్డ్ షాపు, లాడ్జీలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సిఐలు ప్రమోద్ రావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో ఏం జరిగింది, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మన మంచిర్యాలలో కాలేజీ రోడ్లో ఒక దొంగతనం, సో దాన్ని ఎట్లా ఛేదించినాం, మేము చేయాల్సిన పనులేంటి, మీరు సహకరించాల్సిన మీ విధేమి, దాని గురించి మాట్లాడడానికి మీ అందరినీ పిలిపించడం జరిగింది. ఫస్ట్ బ్యాంక్ అధికారులకు నా విన్నపం, మీరు బిజినెస్ చేస్తూ ఉన్నారు, మీరు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రము 5, 6 తాళం వేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ తర్వాత ఏమైనా దొంగతనం అయిందంటే తెల్లారి వచ్చేసి మంచిగా తెల్ల కాగితం మీద, సార్ ఇట్లా ఒక 5 కోట్లు పోయినాయి, 10 కోట్లు పోయినాయి, ఏమైందో తెలియదు, దొంగలు వచ్చి దోచుకొని పోయినరు అని ఒక దరఖాస్తు ఇస్తారు. మేము ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కానీ ఇది జరగకుండా ఉండాలంటే మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనేది చెప్పాలనే ఉద్దేశంతో మేము అందరిని వినిపించడం జరిగింది. సార్ ఇది మా మేనేజ్మెంట్కి తెలుసని చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ కాలం మారుతున్న కొద్దీ మన మేనేజ్మెంట్ కూడా మారాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, దొంగతనం కేసులలో దాదాపుగా ఒక 10% పోతా ఉంటే, సైబర్ క్రైమ్స్ లో దాదాపుగా 90% ఎక్కువ పోతా ఉంది. ఒక సంవత్సరంలో ఒక జిల్లాలో ఒక 100 కోట్ల రూపాయల వర్త్ రూపీస్ దొంగతనం ఫిజికల్ గా అయితే, అదే జిల్లాలో సైబర్ క్రైమ్స్ తోటి దాదాపు 1000 కోట్ల నష్టం జరుగుతూ ఉంది. 1000 కోట్ల దొంగతనం చేస్తా ఉన్నారు సైబర్ నేరస్తులు. సో అట్లా జరుగుతుందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్ అనేది ఒక స్పెషల్ స్టేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అవునా, తెలుసా అందరికి? రైట్. మారుతున్న కాలానికి డిపార్ట్మెంట్ కూడా మారుతుంది. గౌరవనీయులు రామగుండం సిపి గారి ఆదేశానుసారము మా డీసీపీ గారు ఎగ్గడి భాస్కర్ ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో మంచిర్యాల టౌన్లో బ్యాంకులు, అవి జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ రుణాలు ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్, తర్వాత జ్యువెలరీ షాప్స్, లాడ్జ్ ఓనర్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వస్తున్న కాలక్రమేణా జరుగుతున్న దొంగతనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది. బ్యాంకుల దగ్గర, ప్రతి బ్యాంకు దగ్గర ఒక సెక్యూరిటీ గార్డు ప్లస్ సీసీ కెమెరాస్ మొత్తం, అంటే లోపలనే కాకుండా బయట కూడా రోడ్ కవర్ అయ్యేటట్టు రైట్ అండ్ లెఫ్ట్ మొత్తం బయట కూడా సీసీ కెమెరాలు ఉండాలని వాళ్ళకు చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన బ్యాంక్ జ్యువెలరీ షాప్ వాళ్ళకు కూడా
వాళ్ళ దగ్గర ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వచ్చే వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డులు, ఐడెంటిటీ ప్రూఫ్ అన్ని తీసుకొని అవి చూడమని చెప్పినాము. తర్వాత దాంట్లో కూడా వాళ్ళ షాప్ లో కరెక్ట్ గా సీసీ కెమెరాలు 24/7 వర్క్ చేసేటట్టు చూసుకోమని చెప్పినాము. తర్వాత రోడ్డు ఇరువైపులా కూడా రోడ్ కవర్ అయ్యేటట్టు ఆ సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్పడం జరిగింది. లాడ్జ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాడ్జ్ ఓనర్స్ ఎవరికైతే కస్టమర్ కు వితౌట్ ఐడెంటిఫికేషన్ కార్డు అంటే ఆధార్ కార్డు కానీ ఇంకేదన్నా కానీ తీసుకోకుండా ఇస్తే మాత్రము వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరైతే బయట నుంచి వచ్చి ఇక్కడ ఒక 2 రోజులు 3 రోజులు ఉంటారో ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా సరి అయిన ఐడి ప్రూఫ్ చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఏదో ఫోన్ నంబర్ రాసిస్తారు. మా ఫోన్ నంబర్ ఏందనంటే ఏదో రాస్తారు. వీళ్ళు ఈ లాడ్జ్ లో ఉండే మేనేజర్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా కౌంటర్ మీద ఉన్న వాళ్ళు, రిసెప్షన్ మీద ఉన్న వాళ్ళు తప్పకుండా ఆ ఇచ్చిన నంబర్కి వాళ్ళు ఇచ్చిన నంబర్కి ఒకసారి డైల్ చేసి చూసుకుంటే అది మరి కరెక్టా కాదా అని తెలుస్తుంది. సో ఇలాంటి అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలు పాటించి అవి చేసినట్టయితే మనకు దొంగతనాలు అరికట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సూచనలన్నీ చేయడం జరిగింది. వాళ్లకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మాకు చెప్పడం జరిగింది. మా పెట్రోలింగ్, మా ఇన్స్పెక్టర్లు, మా ఎస్ఐలు, తర్వాత మా సిబ్బంది కూడా 24/7 పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా మా పెట్రోలింగ్ ఇంకా పెంచుతాము. ఇలాంటి ఇన్సిడెంట్ కాకుండా చూసుకుంటాము. కానీ మాకు అలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు అని అంటే దయచేసి పబ్లిక్ మరియు ఈ మా ప్రాంతంలో మా జ్యూరిడిక్షన్ లో ఉన్న పెద్దలు అందరూ కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ కమ్యూనికేషన్ ఉంటే అది మాకు కొంచెం అనుమానితులు ఎవరైనా ఉన్నారు కనిపిస్తున్నారు అని అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దాని మీద నిఘా పెట్టడం జరుగుతుంది. మొన్న జరిగిన ఇన్సిడెంట్ మీరు చూసినారు. కాలేజ్ రోడ్ లో ఒక దొంగతనం అయింది, ఒక సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీ ఇంట్లో. సో జస్ట్ 3-4 డేస్లనే మేము అది రికవరీ చేయడం జరిగింది. 37 తులాస్ గోల్డ్ అండ్ 1 కిలో సిల్వర్. సో ఓన్లీ సీసీ కెమెరానే అది మాకు హెల్ప్ చేయడం జరిగింది. అందుకే నేను ప్రజలతో అందరితో వేడుకునేది ఒకటి, దయచేసి కమ్యూనిటీ సీసీ కెమెరాల్లో భాగంగా మీరు మీ వాడకట్లో ఉన్న ఎంతమంది అయితే ఉంటారో మీ స్ట్రీట్ లో వాళ్ళందరూ మీరే డబ్బులు పోగేసుకొని మీరే సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనకు ఇలాంటి ఇన్సిడెంట్ కాకుండా ఉంటుందని చెప్పడం జరిగింది. సో మీ అందరూ సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇంకోసారి దొంగతనాలు కాకుండా దొంగతనాల ఫ్రీ మంచిర్యాల చేద్దామనేది మా ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐనవోలు మండలం నందనం గ్రామంలో నెల రోజులుగా వరి ధాన్యం కాంటాలు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల భయంతో వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డుపై ధర్నాకు దిగారు. అధికారుల నిర్లక్ష్యమే సమస్యకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. అక్కలు వరి ధాన్యాలు ప్రభుత్వం సీఓ వెంటనే రైతుల దగ్గరికి వెంటనే సీఓ వచ్చి సమాధానం చెప్పాలి. రావాలి వడ్ల కాంటాలు వెంటనే అమలు చేయాలి. వడ్ల కాంటాలు వెంటనే నా పేరు ముట్కా సత్తయ్య. నేను వరి కోసి ఈ రోజు వరకు నెల అవుతుంది. నెల రోజులైన కానుంచి ఇంతవరకు కాంటాలు జరగడం లేదు. పరదాలు కప్పి పెడితే పరదాలే చీకిపోతాయి కానీ కాంటాలు జరగలేదు. ఈ అనగా అందువల్ల కాంటా కాడికి వచ్చిండు 10 బస్తాలు పెట్టిళ్ళు, మళ్ళీ తీసుకొని మళ్ళీ పోయిళ్ళు. కాంటాలు జరగడం లేదు, పరదాలు తీసుకుపోతాయి. పైన వారదేవుడు వచ్చి పంటలు నడిపే సూచన ఉన్నది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ వీడియో చూసి ఈ రైతుల ధాన్యాలు వెంటనే కొనుగోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారదాన్ని దొరికితే కాంటాలు పెడతలేరు, కాంటాలు పెడితే లోడ్ ఎత్తలేరు. ఈ లేబర్ షార్టేజ్ ఉన్నది, లేబరు దొరకక కాంటాలు జరగడం లేదు.
దయచేసి ఈ ఏఈఓ గారు, సిఇఓ గారు, ఎమ్మెల్యే గారు దీన్ని తీసుకొని ఈ రైతుల పంటలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాము. బార్దాను వచ్చిన వాళ్ళకి బార్దాన్ ఇవ్వకుండా వెనుక సాటిగా బార్దాన్ అమ్ముకుంటున్నారు. బార్దాన్ వెనుకకు వచ్చిన వాళ్ళ వడ్లు వెళ్ళిపోతున్నాయి, ముదాలు వచ్చిన వాళ్ళు ఇక్కడ ఆగిపోతున్నాయి, జరుగుతున్నాయి. కాబట్టి ఈ దళారీ వ్యవస్థ రద్దు చేసి సక్రమంగా రైతుల పంటలు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము. రైతుల ధాన్యాలు వెంటనే, రైతుల ధాన్యాలు వెంటనే, దళారీ వ్యవస్థ నశించాలి. ఈరోజు గ్రామ సొసైటీ ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామాల రైతుల ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి రైతులు మొక్కలు కానీ వడ్లు కానీ పోసి కుప్పలు పోసి పరదాలు కప్పి నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వము వర్షాకాలం వాన పడే పరిస్థితి ఏర్పడ్డది. రైతులు బాగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రైతు వ్యతిరేక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానాలతోటి గద్దెనెక్కి రైతుల పంటలు వెంటనే పుడతామని చెప్పి రైతులకు రుణమాఫీ చేస్తాం, రైతు బంధు ఇస్తాం, ప్రతి ఒక్క విషయంలో రైతులకు మేము కూడుంటామని చెప్పి మోసపూరిత వాగ్దానం చెప్పి నెల రోజులైనా ఈ రోజు వరకు కూడా కనీసము మొక్కలు కానీ వరి ధాన్యం కానీ కొనుగోలు చేయడం లేదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వార్తాను కానీ ప్రైవేట్ అమ్ముకొని దళారుల చేతులకు వార్తాను అమ్ముకోవడం జరుగుతుంది. ఇక్కడ సిఇఓ గారు ఇప్పుడు మేము అర్ధగంటకు ఎక్కువ అవుతుంది, కనీసం దీనికి వచ్చి గంట అవుతుంది. కనీసం వార్తాను ఎన్ని వేల వార్తాలు వచ్చింది, ఎన్ని క్వింటాలు అయినా, వడ్లు ఎన్ని క్వింటాలు కొన్నారు, 800 క్వింటాలు కొన్నారు, మక్కలు 800 క్వింటాలు కొన్నారు. దాని పూర్తి సమాచారం కొరకు వస్తే ఇప్పటి వరకు సిఇఓ గారు కానీ దీనికి సంబంధించిన నాయకులు కానీ ఎవరు రాకపోవడం సిగ్గుచేటు. వెంటనే ఈ వరి ధాన్యం మక్కలు వెంటనే ఇంకా కొంతమంది అమాలీలను తీసుకొచ్చి ముందు చూపుతో చేయాల్సిన పని ఈరోజు ఇద్దరు చేయలేదు. కాబట్టి మేము రైతులతోటి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే మక్కలను వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ రోజు నుండి కనుక మక్కలు వరి ధాన్యాలు కొనుగోలు చేయకపోతే ఇంకా ధర్నా రైతుల తరఫున ఉచితం చేస్తామని తెలియజేస్తున్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల వ్యతిరేక ప్రభుత్వం, రైతుల వ్యతిరేక ప్రభుత్వం, దళారుల మోసపూరిత దళారులను నిలోఫర్ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డు, రోగి అటెండర్ మధ్య ఘర్షణ కలకలం రేపింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. मेरा भाई पहले इतना परेशान है सर, अभी थोड़ी देर पहले बेहोश हो गया था. बड़े मैडम क्या की करके भी होश में लाए, ज्यादा टेंशन नको दो बोले.
मैं पहले तो पकड़ रहा है ना, फिर आ रही थी। तो देखो भी पकड़ेगी किसी, तो बड़े मैडम आखिर में बात करे। यहाँ पे आप लोग आए, 3 जना हमारे बोलना चाहिए। 3 जने रोकने को आए भाई, मारने नहीं। 3 जना हमारे 3 जने आए भी ना, दोनों से बाद में फिर गिरा भी। बस यहाँ से సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన వర్గాల్లోని చరిత్ర గల పురాతన వేణుగోపాలస్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో జరిగిన రథోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. జై జై వేణుగోపాలస్వామి నినాదాలతో గ్రామం మారుమోగగా భక్తులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
శ్రీమన్నారాయణ వసుదేవసుతం దేవం కంసచానూరమధ్యం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. సిద్దిపేట జిల్లా మంగళవర్గం గ్రామవర్గం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అనగా అతి పురాతనమైనటువంటి దేవాలయం. దాదాపుగా ఇది ఒక 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడే దేవాలయం. ఈ దేవాలయం సంతాన కళ్యాణ వేణుగోపాల దేవాలయం అంటారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో స్వామివారి నవాన్నికము అనేకంగా అత్యంత ఘనంగా అత్యంత శోభాయమానంగా చేసుకోవడం జరిగింది. ఈ వార్షిక బ్రహ్మోత్సవం అతి ముఖ్యమైన ఘట్టము రథసప్తమి. ఈ గ్రామం చేసే మాకు చుట్టుపక్కల గ్రామం నుంచి కానీ పట్టణాల నుంచి కానీ రథోత్సవానికి చాలా అనేకమైన జనాలు ప్రజలు భక్తులు అనేక దండోపతండాలుగా ఈ రథోత్సవానికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అత్యంత ఘనంగా దివ్యంగా జరిగింది. వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ కూడా జరగడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్న వారందరూ సకల అష్టమేశ్వరుడు సకల సుఖాలతో ఉంటారని ఆ స్వామివారిని మనందరికీ లభించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనకు స్వామి మురళీ అయ్య గారు చెప్పిన విధంగానే మనకు 9 రోజుల పాటు కూడా అత్యంత వైభవోపేతంగా ఉదయము సాయంత్రము సుదర్శన శతకంతో మనము హవనం చేసుకుంటున్నాము. అంటే అత్యంత వైభవోపేతంగా జరిగేటటువంటి ఈ యొక్క రథయాత్రలో ఈ యొక్క 27-30 గ్రామాల నుండి కూడా భక్తులు విచ్చేయడం జరిగింది. వారందరికీ కూడా తండోపతండాలుగా వచ్చినటువంటి వారందరికీ కూడా భక్తులందరికీ కూడా అన్నప్రసాద కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరము ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు మనము ఊరేగింపుగా అందరికీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మీ ఛానల్ ద్వారా కూడా నలుగురికి ఈ యొక్క దేవాలయం గురించి తెలిసేలా మీరు చూసుకోవాలి. అదేవిధంగా స్వామివారు కళ్యాణ్, అదేవిధంగా సంతాన వేణుగోపాల స్వామి అని కూడా స్వామికి పేరు. స్వామిని దర్శించుకున్నట్టయితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల సంతానం తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పేసి అందరూ కూడా విశ్వసిస్తారు. ప్రత్యక్షంగా మనము చూసిన వారు కూడా ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. పెద్ది సుదర్శన్ రెడ్డి జోజిపేట వడ్లు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. గోనె సంచుల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాస్తుందని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్న ఎమ్మెల్యే అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. పైన ఏమున్నది అది జూబ్లీ హిల్స్ ఐఏఎస్ క్వార్టర్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. ఇంట్లో పనిచేసే పని మనిషే ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నర్సంపేట నియోజకవర్గంలోని అశోక్ నగర్ గ్రామంలో పురాతన శివాలయం కూల్చివేతనకు నిరసనగా బీజేపీ నేత డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ధర్మగ్రహ దీక్ష ప్రారంభించారు. కాకతీయుల కాలం నాటి ఆలయాన్ని అదే స్థలంలో పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ వేద పండితులతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. అధికారులు వెంటనే శివాలయాన్ని వెంటనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మత్యం మత్యో జోహదీమి జాతవేదో యశో అస్మాసు దేహ ప్రజాభిరగ్నే అమృతత్వమసేదాః స్వస్తి రస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్ దధాతు మంత్రం సరథేగోపజాతం యశోన భక్వం మధుగోష్పంతరా భూషాంశో అశ్వినో కామవప్రాః సర్వాముద్ధిముద్ధయామితి తం వై తేజసైవ పురస్తాద్ పర్యభవచ్చందోభిర్
మధ్యదోక్షరైరుపరిష్టాన్ గాయత్రయా సర్వతోధారే మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.